ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామాయణం వేదోపబృంహణము. వేదమే శ్రీరామాయణంగా భూమి మీద అవతరించింది. అందుకే శ్రీరామాయణం ఎంతకాలం చదవబడుతుందో, శ్రీరామాయణంలో ఉన్న విషయాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలని మనుష్యుడు ఎంతకాలమో ఆర్తి పొంది ఉంటాడో అంతకాలము మనుష్యత్వము నిలబడుతుంది. మనుష్యుని యొక్క ప్రధానమైనటువంటి అనుబంధము భగవంతుడితోటే. అటువంటి భగవంతుడే మనుష్యుడిగా అవతరించినటువంటి అవతారం శ్రీరామావతారం. అందుకే రామావతారం అంత దగ్గరగా మనుష్యునికి జరిగినటువంటి అవతారం వేరొకటి కనపడదు. అంత అద్భుతమైనటువంటి రామావతారంలో రామచంద్రమూర్తి వివిధ రకములైనటువంటి సన్నివేశములను ఎదుర్కొన్నాడు. శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసినప్పుడు అది కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ కూడా మనుష్యుడు తను ఎదుర్కొనేటటువంటి అనేక రకములైనటువంటి పరిస్థితులలో ధర్మమునందు ఊంచుకుని తాను ఎలా నిలబడాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఎంతో అనునయంతో మాట్లాడి నిరూపణం చేస్తుంది. శ్రీరామాయణం మధురాతి మధురమైనటువంటి గాథ. రామనామము మధురాతి మధురమైనటువంటి నామము. అటువంటి రామాయణాన్ని ఏ ఇతర రకములైనటువంటి తత్వపరిశీలనమన్న కళ్ళజోళ్ళు అవసరం లేదు. రామాయణాన్ని రామాయణంగా ఒక మధురాతి మధురమైనటువంటి కావ్యంగా రామకథగా చదువుకుంటే చాలు. రామకథగా శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసినప్పుడు జీవితంలో ఎదురయ్యేటటువంటి ఏ పరిస్థితులలోనైనా సరే తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తిని రామాయణం అనుగ్రహిస్తుంది. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణ కావ్యం. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి నారద మహర్షి వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు వేశారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణిచకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః అన్నారు. 16 గుణములు పరిపూర్ణముగా ఉన్న మనుష్యుడు ఈ కాలమునందు ఎక్కడున్నాడు? భగవంతుడి గురించి చెప్పమని అడగలేదు. 16 గుణములున్న మనుష్యుడు ఎవరున్నాడు? అటువంటి మనుష్యుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పని అడిగాడు. ఉన్నాడు, రాముడు ఉన్నాడు. ఈ కాలమునందే పరిపాలన చేస్తున్నాడు. అయోధ్యా పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ఉన్నవాడు అని సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి మహర్షికి వివరించారు. దాన్నంతటినీ విన్నారు. అందులో జితక్రోధో, కోపమును అదుపులో ఉంచుకున్నవాడు. ఎందుకంటే కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టేయడం కాదు, కోపాన్ని సాధనంగా వాడుకోవడం రావాలి. రాముడు జితక్రోధో, కోపాన్ని అదుపులో ఉంచుకుంటాడు. కోపం తెచ్చుకుంటాడు, వదిలిపెట్టేస్తాడు. ఎందుకని? వ్యవస్థని చక్కదిద్దడానికి ఇలా వేలు చూపిస్తాడు. అంతకన్నా పరిధి దాటితే తాను కోపానికి వశపడిపోతాననుకుంటే ఆ మెట్టు దాటడు, ఆ హద్దు దాటడు. అందుకే తనని తాను నిగ్రహించుకుని నిలబడతాడు. కోపాన్ని ఒక సాధనంగా వాడతాడంతే, వ్యవస్థని చక్కబెట్టడానికి. బాలకాండ ఎక్కడ పూర్తవుతుంది అంటే సీతారామ కళ్యాణంతో పూర్తవుతుంది. మా నిషాద, లక్ష్మిని పొందిన నారాయణుడు, సీతమ్మని పొందిన రామచంద్రమూర్తి. అందుకని రాముడు శ్రీరాముడయ్యాడు, సీతారాముడయ్యాడు. అందుకని బాలకాండ. మానిషాధ ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ. ధర్మం కోసం తండ్రి ఇచ్చిన మాట నిజం కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠించడానికి, తండ్రి కైకమ్మకిచ్చినటువంటి మాట నిజమవడానికి తాను 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి తండ్రిని ధర్మమునందు నిలబెట్టి తాను ధర్మాచరణ చేసినవాడు కనుక అయోధ్యకాండ, అరణ్యకాండ అందులోకి వెళ్ళిపోయి. సీతమ్మ కథ ఎక్కడొచ్చింది అంటే యత్క్రౌంచ మిథున, కృషించినటువంటి శరీరం కలిగి తపస్విని అయి రామచంద్రమూర్తి కోసమని చెప్పి వ్రతం పాటించినటువంటి సీతమ్మ యొక్క వైభవం చెప్పబడిన సుందరకాండ గురించి అందులోకి వచ్చింది. కాబట్టి యత్క్రౌంచ మిథునాలేకం క్రౌంచి అన్న మాటలోకి సుందరకాండ అయిపోయింది. ఇప్పుడు తిరిగొచ్చిన రాముడు శాశ్వతమైన కీర్తిని పొంది పట్టాభిరాముడయ్యాడు. యుగాలు మారిపోయినా రామరాజ్యం అనే అంటాం. రాజారాముడు, దశరథరాముడు, కోదండరాముడు, సీతారాముడు, ఎన్ని పేర్లు చెప్పినా రాముడివే.
అంతటి కీర్తి గణించాడు కాబట్టి శాశ్వతీ సమాహ, విశేషమైనటువంటి కీర్తిని సముపార్జించినవాడా, శాశ్వతత్వమును పొందినవాడా, నీకు నమస్కారం. అందుకే రామాయణం ఎప్పుడో ఒకప్పుడు రాయబడినది, ఎప్పుడో ఒకప్పుడు చదవవలసినది కాదు. యువకుడిగా ఉన్నప్పుడు, సాధనా రంగంలో ఉన్నప్పుడు, 10 మందితో నువ్వు సమన్వయం అవుతున్నప్పుడు, నిన్ను నువ్వు నిగ్రహించుకుని కార్యసాధన చెయ్యడానికి ఏ పథంలో ప్రయాణించాలన్న విషయంలో సమగ్రమైనటువంటి సంస్కృతి ఏర్పడాలి అంటే రామాయణాన్ని చిన్న వయసులో చదువుకోవాలి. అందుకే ఓపికండగా పఠించవలసినటువంటి సద్వస్తువులు ఇవన్నీ. శ్రీరామాయణం అంత అద్భుతమైనటువంటి గ్రంథం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.